ఒక మాట చదువుతారు, ఆ మాట చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యతో ఇప్పుడు చదివి వాక్య పట్టణంలోనే 10వ అధ్యాయము 18వ వచనం. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవి ఎక్కి ఆలకించితివి. పరిశుద్ధ లేఖను మనందరి హృదయాలలో పరీక్షించేయుగాక. తల్ల వచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరలోకమందు మాట్లాడండి. ఈ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామమును స్తుతులు స్తోత్రములు. దేవా, అద్భుతాలు చేయమని, ఆశ్చర్యకార్యాలు చేయమని, నిన్న నేడు ఏకరీతిలో మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు తండ్రి లోకం పాపమైపోయింది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవనం. ఇవి నా వల్ల కలిగినవి కావు, ఇవి ఈ లోక సంబంధమైనవని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు తీసుకోవచ్చు. ఈ సమయంలో ఈ మాటలు ధ్యానించుటకు మీరు బాగా అనుగ్రహించిన కృపకై స్తుతులు స్తోత్రం. ఎంతో మంది తండ్రి నాయన ఈ ఎండ వేడికి తట్టుకోలేదు తండ్రి నాయన. తండ్రి నేను ఆరాధించుకోవడానికి కూడా రాలేని పరిస్థితులు కొంతమంది జీవితాల్లో ఉండవచ్చు. కానీ వాటన్నిటిని కూడా దూరపరచడం తండ్రి నాయన. ఎలాంటి వేడి ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ, ఎలాంటి బాధ ఉన్నప్పటికీ నిన్ను విడిచిపెట్టకుండా, నీ ఆరాధన పోగొట్టుకోకుండా, నీ సంఘ సహవాసాన్ని పోగొట్టుకోకుండా సంఘంలో నేను ఆరాధించుకునే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నీ నామాన్ని ఘనపరచడానికి తండ్రి మీరు వారికి ఇచ్చిన యొక్క సమయముకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఎవరికి మాటలు కావాలి, ఎవరి మాటల కొరకు ఎదురు చూస్తున్నారో మాటలు వారికి ఇచ్చి మీరు బలపరిచి స్థిరపరచు. ముఖ్యంగా ఈ మాటలు వింటున్న వారికి వెనకలిగిన చెవి, గ్రహించుకునే హృదయములు, నీ మాటలు చెప్పడానికి చెందబడే నాగులు, సంయోజితమైన జ్ఞానములు, మరి ముఖ్యముగా నీ వాక్యములు సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయానికి పంపించు. మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నీ నామముని ప్రార్థన మనం వారికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామంటే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన సమయం. ఇది దేవుడిచ్చిన సమయం కనుక సమయమును వ్యర్థపరచుకుంటా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక దేవుడు మనల్ని ఆశీస్సు కూర్చో కూర్చోండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఈరోజు నిజంగా వెంకటేశ్వర మాట్లాడారు. దేవుని మాట మనకు వినబడుతుందంటే ఇది చాలా అదృష్టంగా మనం భావించాలి. దేవుడి గొప్పతనం ఏంటో తెలియాలంటే ముందు మన ప్రవర్తనలో, మన యొక్క నడవడికలో, మన యొక్క తీరులోనే కనిపిస్తుంది. దేవుడి గొప్పతనం మనకు అర్థం కావాలంటే మన జీవితాల్లో దేవుడు చేస్తున్న మేలును చూస్తుంటేనే అర్థమైపోతుంది. దేవుడి రోజు మనం నిలబెట్టాడు కనుక ఈ రోజు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిపిస్తున్నాడు కనుక మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఈ యొక్క కీర్తన గ్రంథంలో 10వ అధ్యాయంలో చివరి మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి లేని వారిని, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై
నీవు వారి హృదయములను స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. అంటే ప్రతి ఒక్కరిని కూడా కాపాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్న దేవా నీకే స్తుతులు అంటున్నాడు ఇక్కడ. ఈ మాటలు మనకు ఎందుకు చదివిస్తున్నాడంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో అందరినీ కాపాడేవా నేను ఉన్నాను కనుక నువ్వు భయపడవద్దు, భయపడే మానసిక పరిస్థితులు తెచ్చుకోవద్దు అంటున్నాడు. ఈరోజు దేవుడి మందిరంలో నువ్వు వచ్చావంటే వచ్చిన దేవుడు నేను ఏం చేస్తాడంటే విడిచిపెట్టాడు. ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అంటే మాటలు తెలియజేస్తున్న సందర్భాలను చూడగలిగితే ఈరోజు చాలా ధైర్యం వస్తున్న సందర్భం ఏంటంటే నేను అంటున్న మాట నలిగిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. నలిగిపోయే జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. బాధపడుతున్న జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక లేదులే, పరిస్థితి అర్థం కాదులే, ఇక నా బతుకు అయిపోయిందిలే అన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ అన్న మాట ఏంటంటే, తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకే ఆయన ఉన్నాడు అంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు ఒక్కసారి మనం చూడగలిగితే యెషయా గారి ద్వారా మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సందర్భాన్ని చూద్దాం. వాళ్ళందరూ కూడా యెషయా గ్రంథము 35వ అధ్యాయము, యెషయా గ్రంథము 35వ అధ్యాయము అద్భుతమైన మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మాటలు మనం చూడగలిగితే స్టార్టింగ్ నుంచి చూద్దామంటే ప్రారంభం నుంచి కూడా అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించును, కస్తూరి పుష్పం వలె పూయను, అది బహుగా పూయించు, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మేలు సారోలుకున్న సొగసు దానికి ఉండెను, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచెను. ఇక్కడ ఈ పైన మాట్లాడిన ఈ మాటలు మనం ఆలోచించగలిగితే 1-2 వచనాల్లో దేవుడు ఎలాంటి జీవితాన్ని మార్చగలడో, ఎలాంటి వాటిని వైభవంగా చూపించగలడో, అసలు మనిషి జీవితంలోకి చీకటి బ్రతుకైపోయిందనుకున్న వారి జీవితాల్లో వెలుగుని ఎలా కుమ్మరించగలడో ఈ 2 వచనాల్లో తెలియజేస్తున్నాడు. ప్రేమ ఈ 2 మాటలు మనకు అర్థం కాగలిగితే, 2 మాటలు మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాలు ధన్యములే అంటున్నాడు. ఆ మాటలు ఏంటంటే ఆయన చూడండి, మొదటి వచనంలోని మాట మీరు బాగా అర్థం చేసుకోగలిగితే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. ఎండిపోయిన భూమి సంతోషిస్తుందా? అది ఎండిపోయిన భూమి దగ్గర ఉన్నప్పుడు మనకు సంతోషం అంటే లేదు. ఎండిన భూమిలో చల్లదనం ఉండదు. కానీ ఏముంటుంది అక్కడ అంటున్నాడు? సంతోషం ఉండదు అంటున్నాడు. దీనికి సంతోషం ఉంటుంది అనడానికి కారణం ఏంటంటే కింద వచ్చిన అంటున్న మాట ఏంటంటే, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయను, అది బహుగా పూయించు, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు సారోలుకున్న సొగసు దానికి ఉండెను, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. మాటలు ఈ పైన 2 వచనాల్లో మాటలు బాగా అర్థం చేసుకుంటే ఇంకా మన జీవితాల్లో ఎన్ని ఎడారి లాంటి బ్రతుకులు అయిపోతాయి. కానీ బ్రతుకులు ఎడారి లాంటి బ్రతుకులు అయిపోయినట్టు భయపడద్దు అంటున్నాడు. ఎడారి లాంటి బ్రతుకులు అంటే మన జీవితం చిగురిస్తుందా అంటే బాగుపడుతుందా అనే డౌట్ కూడా మనకు వస్తుందట కొన్ని సందర్భాలలో. నేను మళ్ళీ ఈ భూమి మీద ఆనందంగా ఉండగలనా, సంతోషంగా ఉండగలనా, అందరిలా నేను కూడా సరదాగా ఉండగలనా అంటే మనిషి జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సమస్యలు ఎక్కువయ్యేసరికి
సమస్యలు మనం చుట్టుముడుతున్నప్పుడు ఆ సమస్యలు ఆశీష మాట్లాడేది దేవుడు నువ్వు సమస్యలో ఉన్నావు కదా అని విడిచిపెట్టే దేవుడు కాదట. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నీకు కలిగే బాధ ఎక్కువే, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నువ్వు వచ్చే వేదన ఎక్కువే, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నీకు వచ్చే సమస్యలు కూడా ఎక్కువే. అయితే దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయనే దిక్కు, నాకు వేరే దిక్కు లేదని నువ్వు ఒకవేళ నిర్ణయం తీసుకోగలిగితే దేవుడి మాట ఎంత గొప్పగా మనం బలపరుస్తుందంటే, పాత నిబంధనలో మాట్లాడండి మనకి ఆదరణ కలిగిస్తాయట, నెమ్మది కలిగిస్తాయట. ఇంకేంటట చూద్దాం ఒకసారి. కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఉన్న మాటల గురించి రాయించాడు దేవుడు. ఎందుకు రాయించాడో నాకు అర్థం కావాలంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి పాత నిబంధనలో ఉన్న మాటలకు ఏమని అర్థం ఇచ్చాడో ఒక్కసారి పౌలు గారు సంఘానికి రాస్తూ చెప్పిన మాటలు చూపిస్తారు. ఒకసారి అందరూ కూడా మీ బైబిల్ తెరిచి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మాటలు మనం జాగ్రత్తగా చదవగలిగితే ప్రేమ దేవుని వల్ల ఇక్కడ 10వ వచనం చదువు ఒకసారి. మీరు సొనుగుకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చూడండి, అంటే ఇది ఎవరి గురించి రాయిస్తున్నాడు విషయం మనకు అర్థం కావాలిగా. ఎవరి గురించి సందర్భం అంటే మీ అందరికీ బాగా తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఒక జనాంగం ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఒక జనాంగం ఉన్నారు. ఆ జనాంగం పేరేంటో తెలుసా? ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు ఒక దేశంలో బానిస బ్రతుకు బ్రతికేవారట. ఏ బ్రతుకు? బానిస బ్రతుకు. ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక సందర్భం ఏంటంటే, ఆ బానిస బ్రతుకు చాలా దారుణంగా ఉందటండి. ఎంత దారుణం ఉందంటే అక్కడ రాయబడి ఉంటుంది, వీరు ప్రబలమవుతుంటే, అంటే ఇశ్రాయేలు ఏమవుతున్నారంటే జనాలు పెరిగిపోతున్నారట ఆ దేశంలో. అంటే దేవుని చేత ఏమవుతున్నారు? వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. సుమారుగా 70 మంది ఉన్నారట ప్రారంభంలో. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం 70 మంది. అలాంటి జనాంగం కొన్ని లక్షలుగా మారిపోతున్నారట. అంటే దేవుని ఆశీర్వాదము వాళ్ళ మీద ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు జనం ప్రబలమవుతూ ఉన్నప్పుడు, వీళ్ళ జనం ప్రబలమవుతున్నారు కనుక, ఎక్కువైపోతున్నారు కనుక వీరు మన మాట వినరు అని భావించిన ఐగుప్తు దేశస్తులు ఏం చేశారంటే వారి చేత వెట్టి సాకిరీ చేయించారట. వెట్టి సాకిరీ అంటే మీకు అర్థమైందిగా ఏంటి? ఎక్కువ పనిలో కొన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ వెట్టి సాకిరీ అంటే చాలా దారుణమైపోయారట. ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేదు వాళ్ళకి. ఎంత ఎక్కువ పని అంటేనండి, ఇప్పుడు మనం పనికి వెళ్ళామనుకోండి, మధ్యాహ్నం భోజనానికి ఒక గంటన్నర టైం ఉంటుంది, మళ్ళీ సాయంకాలం టైం ఉంటుంది, ఇంటికి వస్తాము, మళ్ళీ అన్నీ మనం విశ్రాంతి తీసుకుంటాము, మనం ఉదయకాల సమయంలో మళ్ళీ వెళ్తాం. టైం ఉంది పని అంటే. కానీ అప్పుడు వాళ్ళకి టైం లేదట. ఆకలి వేస్తుంది అనుకోండి, ఏం చేసేవారంటే వాళ్ళు పని చేస్తుండగానే ఒకరిల్లు ఏం చేయాలి? వంట చేయాలి. వంట చేస్తుండగానే ఆకలి వేస్తుంది, ఏం చేయాలట? గుడ్ల కాడే అంటే వండుతుండగానే ఇల్లు ఏం చేయాలి? అది తినేయాలి, కడుపు నింపుకోవాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పనికి వెళ్ళిపోవాలట. అంటే వీళ్ళ శ్రమ ఎలా ఉందంటారు? అక్కడ
చాలా దారుణంగా ఉంది. ఇంకా ఆ శ్రమలు తట్టుకోలేకట, ఆ శ్రమను భరించలేకట, ఆ శ్రమను ఓర్చుకోలేక దేవునికి మొరపెట్టారటండి. తండ్రి, ఇంక మీరు ఇంతవరకు తట్టుకున్న ఇంచుమించు 8 సంవత్సరాలు అంటే వారికి ఆ బానిస బ్రతుకు 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు. అంటే ఈ 430 సంవత్సరాల్లో వారి జీవితం ఎలా ఉందంటే జనం పెరుగుతున్నారు కానీ కష్టాలు కూడా దాన్ని బట్టి ఏమవుతున్నాయి, పెరిగిపోతూనే ఉన్నాయి. అలాంటి స్థితిలో దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి, మిమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడిని పంపిస్తాను, ఆ నాయకుడే మిమ్మల్ని ఏం చేస్తాడు, మీ బానిస బ్రతుకు నుంచి విడిపిస్తాడు. నాయకుడు మీ బానిస బ్రతుకు నుంచి విడిపిస్తాడు. విడిపించే నాయకుడు చాలా సాత్వికుడై ఉంటాడు. అందుకే నాయకుడి పేరు ఏంటంటే మోషే. మోషే ఎలాంటి వాడట, దేవుని ఇల్లంతటిలో నమ్మదగిన వాడు. రెండవది ఏంటంటే ఆయనకున్న పేరు సాత్వికుడు. సాత్వికుడు అంటే నెమ్మదస్తుడు. ఎంత నెమ్మదస్తుడు అంటే దేవుడు మోషేని కొండ మీద పిలుస్తాడు. పిలిచినప్పుడు వెళ్ళిన ఆయన, నీవు నాకు అన్ని చెప్తున్నావు తండ్రి, కానీ నీ నోటి మాంద్యము వాడు. నువ్వు అంటే నాకేంటి ఎత్తి నాయన అంటే మాట్లాడడం నాకు రాదు, మాట్లాడడం చేత కాదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, చక్కటి మాట్లాడి ఇది అందరికీ వర్తిస్తుంది. నీకు ఎత్తైనా మరొకటైనా నీ అంతట నువ్వేవి కూడా మాట్లాడలేవు. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే అది నీ వల్ల కాదు, దానివల్ల ఏ ఉపయోగం కూడా ఉండదు. నేను నీతో మాట్లాడిస్తాను అంటే నువ్వు మాట్లాడటలేదు, అక్కడ నీ నోటిని వాడుకునే నేనే మాట్లాడుతున్నాను. చాలా అద్భుతమైన మాట అండి. మన జీవితాల్లో కూడా మనల్ని వాడుకోవాలంటే అది ఎవరు వాడుకోవాలి, దేవుడే వాడుకోవాలి. నేను నా అంతటి నేను ఏదో చేసేస్తానన్నా, నా అంతటి నేను ఏదో చెప్పేస్తానన్నా, నా అంతటి నేనే గొప్పవాడు నడుపుతున్నా, అది నా వల్ల కాదట, అది ఎవరి వల్ల అవుతుందట, దేవుడే మాట్లాడించాడు. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎప్పుడు మన జీవితాల్లో గుర్తుండిపోవాలి. మోషేకి ధైర్యం వచ్చిందండి. మోషేకి ధైర్యం వచ్చింది ఎందుకు అంటే, నన్ను ముందుండి వెనకుండి నడిపించేది ఎవరు, దేవుడు. నమ్మకంతో మోషే ఏం పెట్టుకెళ్ళాడు, అక్కడికి కర్రటికి వెళ్ళాడు. ఎక్కడికి, ఐగుప్తు దేశానికి. ఏమండి, అలా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడు మోషేని నాయకుడిగా పెట్టాడు. నాయకుడిగా పెట్టి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, ఎర్ర సముద్రం దాటించాడు. ఇక్కడ జాగ్రత్త అర్థం కాని మాటలు ఇక్కడ వివరిస్తాను. 10వ అధ్యాయము ప్రారంభం నుంచి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ప్రారంభం వచ్చింది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎవరికి ఎందుకు ఈ సంగతి ఎవరికి తెలియదు చెప్పండి. కొరింథీలో ఉన్న సంఘానికి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది ఏదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన
ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండే క్రీస్తు. ఆ బండ ఎవరట? క్రీస్తు. ఇక్కడ ఎవరిని పరిచయం చేశారు పౌలు గారు? యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు ఎవరు పరిచయం చేశాడు? వారి పితరులు పరిచయం చేశాడు. వారి పితరులతో పాటు ఎవరు పరిచయం చేశాడు? మోసేని పరిచయం చేశాడు. అంటే ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. తెలియకుండా ఇష్టం లేదంటే దానికి అర్థం ఏంటంటే మీరు తెలియకుండా మీ జీవితం మీరే తెచ్చుకున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. మీకు ఈ విషయం తెలియలేదనుకోండి, ఈరోజు ఇలా ఉన్నానంటే దీనికి కారణం నేనే. నా కుటుంబం చక్కగా ముందుకు వెళ్ళిపోతుందంటే దానికి కారణం నా పెంపకం. నా కుటుంబం చక్కగా వెళ్ళిపోతుందని దానికి కారణం నా భక్తి. నా కుటుంబం చక్కగా వెళ్ళిపోతుందని దానికి కారణం నా కుటుంబంలో ఉన్న పిల్లలు, నా భర్త, నా భార్య, లేకపోతే మరొకరు అనుకుంటున్నామేమో. ఇవేమి కాదట. నీ కుటుంబం బాగుందంటే నీవు నమ్ముకున్న నీ జీవము గల దేవుడే. ఇది తెలియాలి మీకు. ఇది తెలియాలంటే నీ చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఇదిగో మోషే ఉన్నాడు, మన పితరులు ఉన్నారు. ఇదిగో తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్కడ రక్షణ పొందారంటే మేఘముల కింద సముద్రములోని వీరందరూ ఒకే ఆత్మీయ సంబంధమైన పానము తాగిరి. ఆ పానం ఏంటంటే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. ఇదిగో ఆకాశంలో నుండి మన్నా కురిపించాడు. ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి. ఈ ఆత్మ సంబంధమైన వాటి మీద అందరూ ఒక్కటయ్యారు. ఇది అందరూ కలిసి ఎవరికి కింద ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి కిందే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారే వారికి రక్షణ ఇవ్వాలి. ఈనాడు కొత్త నిబంధన ప్రకారంగా రక్షణ ఎవరి నిమిత్తం రావాలి? యేసుక్రీస్తు ప్రభువుని బట్టే రావాలి. పాత నిబంధనలో ఉన్న ప్రతి భక్తుడికి కూడా ఎవరి ద్వారా రక్షణ అంటే వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే రక్షణ అన్న సంగతి మనకి తేల్చి చెప్తున్నది బైబిల్. ప్రియమైన వారు, ఇన్ని చక్కని మాటలు చెబుతూ మనతో బలపరుస్తున్న మాట ఏంటంటే ఇక్కడ 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక ఏంటంటే అక్కడ ఏం జరిగిందట? ఎంతమంది అట? అనేకులంటే ఎక్కువ తక్కువ? అందుకే ఎంతమంది ఉంటారు అక్కడ? మీ అంచనా ప్రకారం చెప్పండి. సుమారుగా కాల్బలం 7 లక్షల మంది, పిల్లలు, ఆడవారు సుమారుగా 20 లక్షల మంది. ఎక్కడి నుంచి ప్రయాణం? వీళ్ళు ఐగుప్తు దేశము నుండి. ఇప్పుడు వీళ్ళందరూ గట్ట ఇన్ని కార్యాలు చూస్తున్నారు. ఆకాశం నుంచి వచ్చే మన్నా తింటున్నారు, బండని కొడితే బండ నుంచి వచ్చే నీళ్ళు తాగుతున్నారు. మేఘం కింద అంటే ఎండ దెబ్బే వాళ్ళకి లేదు. మీకు తెలిసే విషయం తెలీదా? ఇస్రాయేల్కి కాళ్ళు వాయలేదట. ఏ వాయలేదండి? కాళ్ళు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒత్తిడిగా నడిచానమన్నాడు మిమ్మల్ని అందరం. నేను ఒకసారి నడిచి వచ్చేస్తాం లాగా ఇంచక్క వస్తారు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అనే మాట ఏంటంటే కాళ్ళు ఏమయ్యాయి? ఎప్పు వస్తున్నాయి, వాసిపోతున్నాయి, మమ్మల్ని వదిలేండి నాయన అంటారు. ఏంటి? 4 సార్లకి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచారట? ఏమండి? 40 సంవత్సరాలు. మనం 4 రోజులు నడవడం కూడా చాలా కష్టం. ఈ 40 సంవత్సరాలలో దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. చాలా చూపించాను. మళ్ళీ మీ అన్ని తిప్పు తీసుకెళ్ళడానికి. మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఇప్పుడు పాత నిబంధనలోకి వెళ్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం అండి. నెహెమ్యా గ్రంథము
నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం చదువుదామండి. వారు ఎడారిలో ఉండగా, ఎవరు ఎడారిలో ఉండగా? ఇంతకైతే మనం మాట్లాడుకుంటున్న ప్రజలే కదా వీళ్ళు. ఎక్కడ చదువుకుంటాం? మొదటి కొరింథీ పత్రికలో చదువుకున్న ప్రజలు వీళ్ళే. మరొకటి ఇప్పుడు ఎక్కడ చదువుకున్నాం? ఎక్కడేనా? కొరింథీ పత్రికలో చదువుకున్న ప్రజలు వాళ్ళే. నిర్గమకాండంలో ఉన్న మోషే దగ్గర ప్రజలు వాళ్ళే. అంటే వీళ్ళందరూ కూడా వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప గలవాడవై. ఏ కృపడండి? విస్తారమైన కృప గలవాడవై వారిని విసర్జింపలేదు. రూలుగైతే ఏం చేయాలి దేవుడు చెప్పండి? మీరు బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు చేసిన తప్పుకి, ఇశ్రాయేలు చేసే పొరపాటుకి దేవుడు ఏం చేయాలి? విసర్జించాలా లేదా? మీకు మాట చెప్తాను. 18 వచ్చి చదువుతారు. 18 వచ్చి వారు ఒక పోత దూడను చేసి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించెను. ఏం చేశారు? చేసిన తప్పండి చెప్పండి. నేను చేసిన తప్పేంటంటే, ఐగుప్తులో నుంచి సముద్రం అడ్డుగా వస్తే ఆ సముద్రాన్ని 6 నేలగా చేసి సముద్రంలోంచి నడిపించాడు దేవుడు. ఏమండి? రెండవది, పగలు మేఘస్తంభం పెట్టాడు, రాత్రి అగ్నిస్తంభం పెట్టాడు. అంటే వీళ్ళకి పగలేమో ఎండ దెబ్బ తగలకూడదు, రాత్రి ఏమో చీకటి భయం ఉండకూడదు. అంటే వెన్ను దెబ్బ తగలకూడదు, చీకటి భయం కూడా ఉండకూడదు. అంటే ఇవన్నీ నడిపించుకు గొప్పగా వాళ్ళు పోషించుకుంటూ ఆకలి అన్నారండి. ఏమన్నారండి? ఆకలి అన్నారండి. ఆకలి అంటే ఇంచుమించు 20 లక్షల మందికి ఆకలి తీర్చాలంటే ఏదైనా సాధ్యమవుతుందా? 20 లక్షల మందికి ఏదో ఒక రోజు కాదు, మన అన్న సందర్భం పెడతారు చూడండి. నెల కాదు, ఒక నెల కాదు, ఎప్పుడు దాకా పెట్టాలి? కొన్ని సంవత్సరాలు పెట్టాలి. అంటే ప్రతిరోజు వారికి ఏం చేయాలి? 3 పూటల ఆహారాన్ని దేవుడు ఇవ్వాలి. అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఇదంతా కూడా. కానీ దేవుడు ఎక్కడ వాళ్ళకి లోడ్ చేయలేదటండి. ఎక్కడ వాళ్ళని ఆకలితో పడుకోనివ్వలేదటండి. ఎక్కడ నీరసం అన్నదే రాలేదటండి. మనం 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టామనుకోండి, పెట్టామనుకోండి, 3 రోజులు కూడా అన్నం పెట్టకుండా మంచిని ఇస్తామంటే నిండుగా 3 రోజులు తిండి పెట్టాం. ఎంతమంది ఉన్నారు చెప్పండి? పెట్టలేదు కానీ మాకెందుకు వచ్చిన గొడవలు అంటారు. వస్తాను ఎందుకు? కష్టం. 3 రోజులు ఆహారం లేకపోతే కష్టం. 3 రోజులు కాదంటే ఒక్క రోజు నువ్వు మంచిలు తాగి ఏమీ తినకుండా ఉండగలవా? ఏమీ తినకుండా ఉంటామంటే ఎలా ఉంటామంటే జ్యూస్ తాగుతారు. అన్నం కంటే బలం ఏదో తెలుసా? జ్యూస్ తినేసి ఉపవాసం ఉన్నామంటే కుదరదు. ఉపవాసం ఉన్నామంటే, అన్నం మానేసామంటే మంచి తాగుంటే ఉపవాసం కష్టం. జ్యూస్ తాగుతాం. మామూలుగా అయితే ఒక రోజు జ్యూస్ తాగుతాం, ఉపవాసం ఉన్నప్పుడు అయితే 3 రోజులు జ్యూస్ తాగుతాం. ఎందుకని? శరీరం బలం ఇవ్వాలిగా. అప్పుడు ఉపవాసం అయిందా లేకపోతే శరీరాన్ని బలం ఇచ్చే తాగుతున్నావా? అది ఉపవాసం కాలేదంటే, ఉపవాసం అయితే మటుకు మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే యథార్థంగా దేవుళ్ళు ఉంటూ యథార్థంగా మందిరంలో ఉండి ఆ రోజంతా ప్రార్థన చేయండి, ఏమి తిరగని ప్రార్థన చేయండి. అది అసలు శిశమైన ఉపవాసం అవుతుంది. అలాగే ఈరోజు ఎవరు చేయలేని పరిస్థితి. దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ వీళ్ళకి ఆకలి వేస్తుందంటే 20 లక్షల మందికి కూడా ఆకాశం నుండి ఏం పంపించేవాడు దేవుడు? ఆహారం పంపించేవాడు. ఒకటేనా? కాదు. పొద్దున ఒక రకం, సాయంకాలం ఇంకొక రకం. అంటే
ఇశ్రాయేలుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి ఇసుకుదల లేకుండా పోషిస్తున్నాడు. కొట్టకండి, పోషిస్తున్నాడు. ఎందుకు పోషిస్తున్నాడు అని అంటే వారి పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి. గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మీకు ఎందుకు చెప్తానంటే మాట, ఇంత గొప్పగా ప్రేమించే దేవుణ్ణి, ఇంత ఉన్నతంగా ప్రేమించే దేవుణ్ణి ఏమన్నారు తెలుసా వాళ్ళు? మాట విషయనే బాధ కలుగుతుంది. ఈరోజు మనం కూడా ఒక్కొక్కసారి ఎవరికి తెలియనప్పుడు మనం కూడా ఎవరు లేరనుకుని అలా మాట్లాడుతున్నామేమో, జాగ్రత్త. మన జీవితాల్లో కూడా అందరూ ఉంటే ఓలాగా, ఎవరు లేకపోతే మరోలాగా, ఒకవేళ బ్రతుకు మనలో ఉందేమో, జాగ్రత్త జాగ్రత్త. మనిషి చూడట్లేదు కదా, ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటే మనిషి చూస్తే చూడొచ్చు, చూడకపోతే పోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి నిమిషము చూస్తున్నాడు. జాగ్రత్త. మనుషులకు భయపడొద్దు. మనుషులకు భయపడి వేషధారణ జీవితం నీకు వద్దు. దేవునికి భయపడితే వేషధారణ జీవితం మనం జీవించాం. ఖచ్చితంగా చెప్తున్నాడండి, ఖచ్చితంగా. ఇక్కడ వీళ్ళు ఎంత తప్పు చేశారంటే, ఎంత ద్రోహం చేశారంటే, అంత చక్కగా నడిపిస్తున్న దేవుడిని ఏమన్నారో తెలుసా? చూడక్కడ మాట 18వ వచనం. వారు ఒక పోత దూడని చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, అంటే దేవుణ్ణి అవమానపరిచారా లేదా? దేవుని బాధ పెట్టారా లేదా? దేవునికి కన్నీరే కాదు చెప్పండి. అంటే అంత గొప్పగా నడిపించి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని గోడగా కట్టేశాడు నీళ్ళని. అప్పుడు దాకా పారే ఆ సముద్రంలో ఆ ఇసుక మీద తడి ఆనవాలు కూడా లేదటండి, తడి ఆనవాలు కూడా లేదట. అంత గొప్పగా నడిపించిన దేవుడు ఎవరట? వాళ్ళు చేసుకున్న దూడ. ఎంత ఘోరం చెప్పండి, ఎంత ఘోరం. అప్పుడు దేవుడికి ఏమైందట? నీకు బహుగా విసుగు పుట్టించినను అంటే, ఇసుగు పుట్టించారని బాధ పెట్టారా లేదా? అంటే ఇంతగా బాధ పెడుతున్నా దేవుడు ఎలా ఉన్నాడో, ఆయన కృప ఎలా ఉందో ఎంత చక్కగా చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించగలరు. 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా నీ బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. వదిలేయాలా? అక్కడ చెప్పండి, వదిలేయాలా? తప్పు చేసినందుకు దేవుడు నేర్పించిన వదిలేయక్కర్లొద్దా? వదిలేయాలి. వదిలేయవలసిన ఆయన ఏం చేశాడు? వదలకుండా, విసర్జింపలేదు. మార్గము గుండా వారు తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. ఒకసారి ఆగండి. ఇక్కడ వారికి ఏం తగలకుండారట? మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలేం కావాలి? నీడ కావాలి. నీడ. నీకు ఎండలో వెళ్తుంటే నీడ కావాలంటే ఏం పట్టుకుంటా చెప్పండి? గొడుగు. గొడుగు ఎంతమందికి కాస్తుంది? ఇద్దరుగా, ఒక్కరికి. అంతేగా? ఇప్పుడు అక్కడ 20 లక్షల మంది సుమారుగా ఉన్నారు. ఈ 20 లక్షల మందికి ఎన్ని లక్షల గొడుగులు కావాలి? సాధ్యమేనా? పట్టుకోగలరా? ఏం చెప్పి పట్టుకెళ్తారు మీరు? ఎట్లా చెప్పండి? కొంత దూరం వెళ్తారు, ఇంకా ఇంకా వెళ్ళేసరికి ఏమవుద్ది? చెయ్య లాగుద్ది, ముడుస్తారు, పక్కన పెడతారు. అంటే మీకు ఎండ అనేది మీకు తగులుద్ది. ఆ శ్రమ వాళ్ళకు ఉందా? ఉందంటారా? లేదండి. వాళ్ళు పట్టుకోక లేకుండానే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏముంటుంది? మేఘం. ఆ మేఘం కింద వాళ్ళు ఏం చేశారు? నడిచి వెళ్ళారు. ఇప్పుడు రాత్రి అయింది. ఆ ఎడారిలో రాత్రులు ఏ వస్తాయో ఎవరికి తెలియదు కనుక ఏం చేశారు దేవుడు ఇక్కడ? వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. ఇంకొక అద్భుతంగా చెప్పండి ఇక్కడ. పగల మేఘస్తంభం, రాత్రి
అగ్నిస్తంభం. ఈ పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ఎవరని మీరు అనుకుంటున్నారు చెప్పండి? మీరు చెప్పకపోతే నేను ఎలా ఉంటాను? రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం ఏమై ఉంటాయి? ఎస్, దేవా. వారిని ఎలా కాపాడుకుంటున్నాడు దేవుడు చూడండి. నన్ను ప్రేమించే వారిని ఏం చేస్తున్నాడు ఆయన? మాట చెప్పేస్తే బాగోదు, మళ్ళీ చూపిస్తాను. కీర్తన గ్రంథం అందరికి చదివిన మాట, దీన్ని ఎక్కువ చదువుతూ ఉంటారు. 91వ కీర్తన. కీర్తన గ్రంథము 91వ కీర్తన. అందులో 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని గర్వపరచదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను అతనికి తోడైందును. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. 12వ వచనం, 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని ఏం చేస్తాడట? నీ మార్గములో ఆయన నిన్ను కాపాడుటకు ఏం చేస్తాడట? దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఇప్పుడు ఇశ్రాయేలుని కాపాడటానికి ఎవరికి ఆజ్ఞాపించాడు? దూతలకు ఆజ్ఞాపించాడు. దూతలు ఏమన్నాడు? ఇదిగో నా పిల్లలకి ఎండ తగలకూడదు. ఎండ తగలకూడదు ఏం చేయాలి? మేఘస్తంభంలో మారిపోవాలి. ఇదిగో రాత్రి వస్తుంది, రాత్రి చీకటి పిల్లలకి భయం ఉండకూడదు. అందుకు రాత్రి పూట ఎలా మారిపోవాలి? వెలుగులా మారిపోవాలి, దీపస్తంభంలా మారిపోవాలి. అంటే చూడండి ఎంత అద్భుతంగా దేవుడు సెట్ చేస్తున్నాడు. అంటే ఆనాడు ఇశ్రాయేల్ ఎలాగైతే కాపాడి నడిపించుకుంటూ వెళ్ళిన దేవుడు ఈరోజు మనం నడిపించడా? ప్రశ్న వేసుకోండి. ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఆనాడు ఈనాడు ఏనాడైనా ఏకరీతిగా ఉన్న దేవుడే మనం నమ్ముకున్న జీవము గల దేవుడు, ప్రేమ దేవుడు వల్ల. ఆనాడు వాళ్ళు కాపాడిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా కాపాడుతాడు. అలాగే ఇశ్రాయేల్ కూడా కాపాడాడు. ఇంకా అద్భుతం మాట నెహెమ్యా గ్రంథము అదే 9వ అధ్యాయము 20వ వచనం, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. చూడండి ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు. ఇక్కడ అసలు పాయింట్ ఉంది. 40 సంవత్సరాలు పోషించితివి. తర్వాత వారి వస్త్రములు పాతకెళ్ళిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఏమి రాలేదంటే వాళ్ళకి, వాళ్ళ బట్టలు ఏమలేదంటే ఆ బట్టలు పాతకెళ్ళలేదట. ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలకి. ఈరోజు ఈ ఎండలో ఈ రేగి షెడ్ కింద ఈరోజు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న ఈ గంట పోయిన తర్వాత ఈ బట్టలతో బయటకు వెళ్తే ముక్కు మూసుకుంటారు. అవునే కదా? కాదంటారా? చెమట కంపు మామూలుగా ఉండట్లేదు. ఏం చేస్తారు? కొంతమంది ఉండబట్టలాగా చొక్కా మార్చుకుంటే బాగుంటుందేమో అంటే ఒకసారి మనం అంటుంది, ఎందుకు అంత దారుణంగా మారిపోతున్నాయి. ఆ రోజు వాళ్ళకి ఏమలేదట, పాతకెళ్ళలేదంటే ఏం పట్టలేదు వాళ్ళకి, చెమట పట్టట్లేదు వాళ్ళకి. అంటే వాళ్ళకి ఎలాంటి శ్రమ అక్కడ కనిపించట్లేదు, ఎలాంటి బాధ వాళ్ళకి కనిపించట్లేదు. పని అయితే ఉందండో. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఆయన వంట చేసుకోకపోతే అనుకుంటున్నారేమో, వాళ్ళు వంట చేసుకోవాలా లేదా? ఇక్కడ మళ్ళీ డౌట్. చేసుకోవాలా కదండి? చేసుకోవాలి. వంట చేసుకునే పని ఉంది. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ తినే ఆహారం ఏ ఆహారం? అది ఏ ఆహారం? దేవదూతలు తినే ఆహారం అంట. అంటే ఆహారం వల్ల ఒకవేళ వాళ్ళకి ఏం పట్టకపోవచ్చు,
దేవుడి కాపుదల ఉంటే ఏదైనా జరగచ్చు కదండి. దేవుడి కాపుదల ఉంటే ఏదైనా జరగచ్చు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ కాలు వాయలేదట, వాళ్ళ బట్టలు పాతకిల్లలేద. అంటే ఇంత గొప్పగా దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు, నడిపించుకుంటూ 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 వస్తున్నాడు. అలా నడిపించిన దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారట, బాధ పెట్టారు. ఒక్కసారి కొరింథీ పత్రిక వచ్చింది, ఒకసారి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిన కనుక అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎందుకు ఈ మాటలు ఎందుకు రాయించాడంటే, ఇక్కడ పాత నిబంధనలు ఉన్న మాటల గురించి చెప్తే ఏమంటున్నాడంటే, వారు ఎలాగైతే చెడు మార్గాన్ని ఎంచుకున్నారో, వారు ఎలాగైతే చెడు మార్గంలో వెళ్ళారో, ఆ చెడు మార్గంలోనికి మనం వెళ్ళడానికి వీల్లేదు. చెడు మార్గం వైపు మనం వెళ్ళడానికి వీల్లేదు. చెడు పనులు చేయడానికి వీల్లేదు. చెడు తలంపులు ఉండడానికి వీల్లేదు. అసలు చెడే నీ మనసులో లేకుండా నువ్వేం చేయాలట, జాగ్రత్త పడాలి అంటున్నాడండి. జాగ్రత్త పడాలి అంటున్నాడు. అది ఎందుకు వచ్చారు ఏమంటున్నాడంటే, 7వ వచనం 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఆ ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సొనుగుకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడెను. ఎందుకు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, పాత నిబంధనలో ఉన్న మాటలు ఎందుకు రాయబడ్డాయి అన్న విషయాన్ని గ్రహించడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటి, ఆనాడు ఏమైతే జరిగాయో ఆ మాటలన్నీ మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఏమిచ్చాడు, కొత్త నిబంధనలో ఈ మాట రాయించాడట. అంటే ఇప్పుడు ఏమర్థం కావాలి మనకి, ఇశ్రాయేలు దేవుడి వైపు లేకుండా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారుగా, అలా మీరు ఉండడానికి వీల్లేదు. దేవుణ్ణి బాధ పెట్టే పని మీరు చేయకూడదు. దేవుణ్ణి దుఃఖపెట్టే పని మీరు చేయకూడదు. అలా చేసి ఏమయ్యారు, వాళ్ళు నశించిపోయారు. అలా చేసి మీరు నశించుకోవడానికి వీలు లేదు. కాబట్టి మీరు దేవుని మాటను జాగ్రత్తగా వెతకాలి అన్న మాట మనకి తెలియజేస్తున్నాడు. ఆ మాట మనకు అర్థం కావడానికే పదే ఈ మాటలు ఎందుకు చెప్తున్నా, ఏమనంటే మీరు దేవుణ్ణి దుఃఖపెట్టే పనులు చేయడానికి వీలు. మనకి లోకంలో పేరు రాకపోయినా పర్లేదు, మనకి లోకంలో గొప్ప గొప్ప ఉన్నతమైన సంపదలు లేకపోయినా పర్లేదు, దేవుణ్ణి మట్టుకు ఏం చేయకూడదట, బాధ పెట్టకూడదు. దేవుణ్ణి ఏం చేయకూడదట, దుఃఖ పెట్టించకూడదు. దేవుణ్ణి ఏం చేయకూడదట, అవమానపరచకూడదట. ఇశ్రాయేలు అలాగే చేశారు. అలా వారు చేశారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే సర్పాల చేత నశించిపోయారు. ఎక్కువ సొలుక్కుండేవారట దేవుడి పైన. సొలుక్కుంటే ఏమైందట, సంహరించబడ్డారట. సొలుక్కోవడం అనేది క్రైస్తవుడికి ఉండకూడదు అన్న విషయాన్ని కూడా మనకి ఇందులో చెప్తున్నాడు. అంటే క్రైస్తవుడు ఎలా ఉన్నారట, డైరెక్ట్గా ఇంకా ఎలాంటి లోన దాచుకోకుండా, ఎలాంటి తప్పుడు ఆలోచన భావాలు లేకుండా ఫ్రీగా ఉండిపోవాలట. నేను చూసేసరికి నీ మాటల్లోనే అర్థమైపోవాలి, ఇతని మనస్సులో ఏమీ కూడా
లేదు అంటే ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ప్రశాంతమైన మనసు మనకు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు వల్ల ఈరోజు మన అందరికీ తెలియజేసే మాట ఏంటంటే, ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాను, ఇదిగో ఆ రోజు వాళ్ళు నడిపించి ముందుకు తీసుకొచ్చాను. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. వాటన్నిటి నుంచి కూడా నేను వారిని విడిపించాను. ఆ రోజు ఐగుప్తిలో వారికి ఉన్న కష్టాలు మామూలు కష్టాలు కాదట. ఆ కష్టాలలో నుంచి దేవుడు వాళ్ళు ఏం చేశాడు? జాగ్రత్తగా విడిపించాడు, కానాను దేశానికి తీసుకొచ్చాడు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో మీకు అర్థం కావడానికి మాటలు చూపించాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం. సడలని చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, ఆ దత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. భయం ఆనాడు ఇశ్రాయేలుకి ఏమేసింది? భయం. ఎందుకు వేసింది భయం? ఈ ఫరో సైనికులు, ఐగుప్తి సైన్యము మమ్మల్ని ఏం చేస్తుంది? బాధిస్తుంది, బాధ పెడుతుంది. మాకు కఠినమైన పనులు మా చేత చేస్తున్నారు. కఠినమైన పనులట. కఠినమైన పనులు చేయించడం వల్ల ఏమవుతుందంటే ఆ శ్రమ భారం అయిపోతుందట, చాలా ఇబ్బంది అయిపోతుందట. కాబట్టి ఆ బాధలు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వారికి దేవుడు ఏమంటున్నాడు? సడలని చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలు దృఢపరచుడి, దత్తరిల్లు హృదయములో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రకారమును ప్రతీకారమును ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఏం చేస్తాడు? దేవుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు. ఆనాడు ఎవరు పంపించాడు? దేవుడు మోషేని పంపించాడు. ఈరోజు మనం రక్షించడానికి ఎవరిని పంపించాడు? తన కుమారుడే ఆ భూమిని వదిలి, ఆ పరలోకాన్ని వదిలి ఈ పాపపు లోకానికి వచ్చేసాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆయనే వచ్చి మిమ్మును రక్షించును. గుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడి దుప్పి వలె గంతులు వేయును, మూగవాడి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబికెను, అడవిలో కాలువలు పారెను. ఎండమావులు మడుగులు, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టెను. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే నీ జీవితం మొత్తం శ్వాస అయిపోయింది, చీకటి బ్రతుకైపోయింది, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, అది కోల్పోయారు, ఇది కోల్పోయారు, అన్నీ కోల్పోయారు. నా జీవితానికి దారేంటి అన్న స్థితికి నువ్వు వచ్చేసావు. వచ్చిన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని తెలుసా? భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను. సడలని చేతులు బలపరుస్తాను నేనే. చీకటి అయిపోయి నీ బ్రతుకుని వెలుగుతో నింపబోయేది నేనే. చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంత చక్కగా దేవుడు మనం బలపరుస్తున్నాడు. మరి దేవునితో సహవాసం ఎలా ఉంది మనకి? ఇది ప్రశ్నించుకోరా? ఇది ఆలోచించరా? దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నా బ్రతుకు బాగా పెట్టట్లేదు, దేవుడి మీద నింద ఏనాడు ఏది ప్రేమ దేవుడు వాళ్ళు. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ఇంకా మనం బాధ అనుభవిస్తున్నామంటే మన భక్తిలోనే ఉందట లోపం ఉంది. అది గ్రహించాలి. అది గ్రహించకుండానే ఇశ్రాయేలు ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు సర్పముల చేత నశించారంటే కారణం ఏంటి చెప్పండి? దేవుని మహిమను ఏం చేశారు? తోడగిచ్చారు. ఇచ్చారా లేదా? ఇచ్చారు కాబట్టి ఏమైంది? వాళ్ళకి కష్టం వచ్చింది. కొంతమందిని ఆయన ఏం చేశాడు? నశింపజేశాడు. మన బ్రతుకుల్లో కూడా ఇంకా ఒకవేళ కష్టము కానీ, నష్టం కానీ, ఇబ్బంది కానీ కలుగుతుందంటే ఎక్కడో ఏదో చిన్న లోపం మనలో ఉండే ఉంటుందండి. ఆ లోపాన్ని సరి చేసుకుంటే, ఆ లోపం మనలో లేకుండా తీసేసుకుంటే
ఇంకా నువ్వు దేవునికి బహుదగ్గరగా ఉంటావు. ఒక విషయం చెప్తాను ఈ సందర్భంగా మీకు. లోపం చేసి బాధ అనుభవించేది వేరేగా ఉంటుంది, తప్పే చేయకుండా బాధ అనుభవిస్తే సంతోషంగా ఉంటుంది. ఈ రెండింటికి ఇదే తేడా. ఒకటి, నువ్వు తప్పు చేసి బాధ అనిపిస్తున్నావు అనుకోండి, మనకి ప్రశాంతత ఉండదు. తప్పు చేయకుండా అదే బాధ అనిపిస్తున్నావు అనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటో తెలుసా, నేను తప్పు చేయలేదు, బాధ వస్తుంది, అయినా పర్లేదు. ఎందుకు? నేను తప్పు చేయకుండా కీడు అనుభవిస్తున్నాను కాబట్టి. తప్పు చేయకుండా బాధ అనిపిస్తున్నాను. యోబు గారు అదే అన్నాడు. యోబు గారు అన్న మాట ఏంటంటే, నేను ఏ తప్పు చేయలేదు, దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్షలో నేను దేవుని ఏం చేయాలి, గెలిపించాలి. ఆ గెలిపించాలనే యోబు గారి జీవితంలో నోటి మాటతో ఒక్క మాట కూడా దేవుని ఏం చేయలేదట, దూషించలేదట. దూషించిన ఆయనకి ఏం జరిగిందంటే, ఏదైతే పోగొట్టుకున్నాడో, ఆస్తి కావచ్చు, బిడ్డలు కావచ్చు, భార్య, ముందు భార్యను తర్వాత భార్యయో అంత క్లియర్గా రాయలేదు, కానీ భార్య దూషించి వెళ్ళిపోయింది. మళ్ళా తర్వాత మారొచ్చిందేమో మనకు తెలియదు ఆ విషయం. కానీ పిల్లలు ఏమయ్యారు, ముందు చనిపోయారు. ఒంటిలు ఏమయ్యాయి, గొర్రెలు ఏమయ్యాయి, పనివారు ఏమయ్యారు, అందరూ చనిపోయారు. అన్నీ ఏమీ లేవు. కానీ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు ఆయనకి. మళ్ళీ ఏమొచ్చాయి, మందలు వచ్చాయి, మళ్ళీ ఆస్తి వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఉన్న ఆస్తి కంటే రెండింతల ఆస్తిని దేవుడు ఏం చేశాడు, ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే మనం ఒకటే ఒక మాట మీద, స్థిరమైన మాట మీద ఉండిపోవాలి. ఏంటంటే, నా జీవితంలో తప్పు వైపుకి అడుగు ఏను అలా ఉండిపోతేనండి, బాధలు వచ్చిన ఆ బాధ ఎలా ఉంటుందంటే, సంతోషంగా స్వీకరిస్తాం. మీ బాధల్లో మీరు సంతోషంగా స్వీకరిస్తున్నారా, ఏడుస్తూ స్వీకరిస్తున్నారా మీకు అర్థమైపోతుంది. అది నేనైనా మీరైనా. కష్టం వచ్చిందనుకోండి, కష్టం నాకు పరీక్ష గురించి వచ్చింది, ఇప్పుడు ఇంకా ప్రార్థన చేయాలి, ఈ సమస్యను పరిష్కరించుకునే జ్ఞానం దేవుడు నాకు ఇవ్వాలని మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఆ సమస్య కూడా నీకు ఏమాత్రం కూడా నేను కృంగదీయనీయదు. ఒక సమస్య ఎప్పటికప్పుడు కృంగదీస్తుంది అనుకోండి, మనలో ఏమున్నట్టు, లోపం ఉన్నట్టు. ఇది ఎప్పుడు గుర్తించుకోండి, గ్రహించండి. నీలో లోపం ఉంటే నువ్వు కృంగిపోతావు. నీలో లోపం లేకపోతే ఎలాంటి సమస్య వచ్చినా కూడా ధైర్యంగా దేవునికి ప్రార్థన చేస్తాం. ఆనాడు ఇశ్రాయేల్లో ధైర్యం పోయింది, అగ్రికోలు అయిపోయారు. దేవుడు వారితో ఖచ్చితంగా మాట్లాడాడు, మోసే ద్వారా మాట్లాడాడు. మోసే చనిపోయాడు, యెహోషువ ద్వారా మాట్లాడాడు. యెహోషువ ద్వారా వాళ్ళ కారణాలు తీసరికి నడిపించాడు. ఈరోజు మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నాతో మాట్లాడాడు. ఒకవేళ మీ సమస్య వచ్చిందని బాధపడుతున్నాడు, మీతో మాట్లాడాడో లేదో మీరు గుర్తించుకోండి. మీరు సమస్యతో ఉన్నారు, బాధతో ఉన్నారు, ఇబ్బందితో ఉన్నారు. ఆయన మీకు భయపడద్దు. ఎందుకంటే ఇది మీకు పరీక్ష కావచ్చు, మీ భక్తికి పరీక్ష కావచ్చు. ఈ పరీక్షలో గెలిస్తే దేవుడు ఆనందపడతాడు, దేవుడు సంతోషపడతాడు. ఎల్లకాలము కష్టాలు మనతో ఉండిపోవు. దేవుడు తీరుస్తాడు, తీర్చగలిగే దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ జీవితాల్లో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో, అది దేవునికి ఇష్టమైన బ్రతుకు మీరు బ్రతుకుతూ ఉంటే, గత లేట్ అయినా, సమయం పట్టినా, నువ్వు అనుకుంటున్నది నువ్వు ఏం చేస్తావు, సాధిస్తావు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం కనుక. దేవునికి ఇష్టం కనుక అలా దేవుని ఇష్టానుసారంగా మీరు బ్రతుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాట ముగిస్తున్న తర్వాత ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము తులుసుకుంటున్నాను. ఈ మాట మీరు నేర్చుకోవడానికి మీరు చేసిన ఒక అవకాశాన్ని బట్టి పొందడానికి ఆయన మీకు వేల లోకానుసారంగా బతుకు, లోకంలో ఉన్న సమస్యలు వచ్చినప్పుడు భయపడుతున్నామేమో తండ్రి, మీరు భయపడతారు తండ్రి. మీరు నాతోటే మాట్లాడారు తండ్రి, మీరు మాతోటే మాట్లాడారు తండ్రి. మీద తండ్రి లోకానికి భయపడకుండా నీకు భయపడగలిగే జీవితం అందరికీ కూడా ప్రసాదించమని, గొప్ప కార్యం మీరే జరిపించమని, విత్తబడిన వాక్యం దృష్టిని ఎత్తుకుపోకుండా హృదయమని పలకలు భద్రం చేసుకుని వాక్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వారి పుణ్య నామమున
ప్రార్థన మనం వాడికి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.